హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు చల్లమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పావు కేజీ పచ్చిమిర్చికి పావు కేజీ పెరుగు తీసుకుంటున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. ఇప్పుడు హాఫ్ కేజీ పచ్చిమిర్చి చేసినప్పుడు హాఫ్ కేజీ సమానం తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని పెరుగు మొత్తాన్ని ఇలా మజ్జిగలా గిల్ల కొట్టుకోవాలన్నమాట. గడ్డలు గడ్డలుగా లేకుండా వాటర్ వేసుకొని బాగా గిల్ల కొట్టాలి. అలా స్మూత్ గా పెరుగు అనేది మరీ పల్చగా అవ్వకూడదు. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకుండా మామూలుగా వేసుకోవాలి. వేసుకొని చిక్కగా దాన్ని బాగా మజ్జిగ చేసుకోవాలి. అలా బాగా గిల్ల కొట్టిన తర్వాత చూడండి ఎంత చిక్కగా అనిపిస్తుందో చూడండి. మొత్తం వాటర్ వాటర్ లాగా మజ్జిగ ఎక్కువగా పల్చగా అయ్యిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పచ్చిమిర్చికి అనేది ఆ మజ్జిగ అనేది పట్టదు. ఇలా చిక్కగా ఉండడం వల్ల ఆ మజ్జిగ అనేది పచ్చిమిర్చికి అనేది పడుతుంది, మనకు మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ మజ్జిగలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను మాత్రం 1 స్పూన్ కంటే ఎక్కువగా వేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే వేసుకోండి. మరీ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, ఆ పచ్చిమిర్చి ఎండిన తర్వాత మనకు ఉప్పు ఎక్కువగా తేలుతుంది అనమాట. ఉప్పు అనేది ఎక్కువగా తాకుతుంది. ఇంకా మనం నిల్వ చేసే కొద్దీ ఉప్పు అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అలా కాకుండా మామూలుగా వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చిని ఒక సూది లేదా పినిస్ తో ఇలా కాటు పెట్టుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల పచ్చిమిర్చి లోపలికి కూడా మజ్జిగ అనేది వెళ్తుంది అనమాట. ప్రతిదానికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటేనే ఆ మజ్జిగ అనేది మొత్తం పచ్చిమిర్చికి పడుతుంది అనమాట. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి అనేది ఈ చిక్కగా ఉన్న మజ్జిగలోనికి వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు మజ్జిగలో వేసేస్తున్నాను. చూడండి, మజ్జిగని మీరు బాగా గమనించండి. ఎక్కువ పల్చగా అవ్వకూడదు. ఆ గిన్నె అంచులకు చూస్తే కూడా మనకి ఎంత చిక్కగా ఉందనేది తెలిసిపోతుంది. అలా చిక్కగా ఉండడం వల్లనే మజ్జిగ అనేది పచ్చిమిర్చికి ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు ఆ పచ్చిమిర్చిలన్నిటిని ఆ మజ్జిగలో వేసేయాలి. ఇలా పచ్చిమిర్చి అన్ని మునగాలన్నమాట. ఆ మజ్జిగలో మొత్తం మునగాలి. ఇలా బాగా కలపండి. కలిపితే మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలోకి అనేది మజ్జిగ అనేది వెళ్తుంది అనమాట. చూడండి, నేను ఇది ఓవర్ నైట్ మొత్తం ఆ మజ్జిగలో నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఉదయాన్నే మార్నింగ్ లేసాక ఎండలో ఆరబెట్టడం కోసం ఇలా సాటలో పెట్టాను అనమాట. మీరు టెర్రస్ మీద క్లాత్ గాని వేసి పెట్టుకోవచ్చు. నేను మాత్రం తక్కువ ఉండడం వలన ఇలా సాటలో పెట్టాను. పెట్టి ఇలా ఎండలో పెట్టుకున్నాను అనమాట. నైట్ మొత్తం మజ్జిగలో ఉంచాలి. ఉంచిన తర్వాత ఉదయం లేవగానే వాటిని తీసేసి ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈవినింగ్ కాగానే ఎంత అసలుకి మార్నింగ్ ఉన్న గ్రీన్ గా మొత్తం కలర్ అనేది మారిపోయింది అనమాట. అక్కడొకటి మాత్రమే గ్రీన్ గా ఉందన్నమాట. అన్ని మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి. ఇలా చేంజ్ అవ్వాలి. ఇలా ఒక్కసారి కాకుండా ఆ మజ్జిగ అయిపోయేంత వరకు అట్లీస్ట్ 3 టైమ్స్ ఖచ్చితంగా అదే మజ్జిగలో మనం నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేవగానే మళ్ళీ ఆరబెట్టుకోవాలి. మళ్ళీ నైట్ అంతా నానబెట్టాలి. మార్నింగ్ లేవగానే ఆరబెట్టుకోవాలి. అలా అట్లీస్ట్ 3-4 టైమ్స్ మజ్జిగ కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ అయ్యేంత వరకు మిరపకాయలన్నిటిని మనం నానబెట్టుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. అలా 3-4 టైమ్స్ అయిన తర్వాత మళ్ళా ఒక 4 డేస్ బాగా డ్రై అయ్యేంత వరకు ఆ మిరపకాయలన్నిటిని మనం ఎండబెట్టుకోవాలి. మనం వాటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎంత బాగా ఎండాయో అసలుకి. వీటిని ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. చూడండి, ఇప్పుడు నేను ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. అసలుకి చూడడానికి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అసలుకి నాకు చాలా ఇష్టం మజ్జిగ మిరపకాయలు అంటే. చూడండి, గోల్డెన్ కలర్ లోకి ఇలా రావాలన్నమాట. వేయగానే కొద్దిసేపటికి కలర్ మారుతుంది. ఎక్కువసేపు అస్సలు ఉంచకండి, మాడిపోతాయి అనమాట. ఇలా గోల్డెన్ కలర్ లోకి రాగానే తీసేసుకోవచ్చు. చాలా టేస్టీగా మజ్జిగ ఫ్లేవర్ వస్తూ చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో అసలుకి, చూడడానికి కలర్ఫుల్ గా. నాకు మాత్రం చల్లమిరపకాయలు చేయాలంటే 4 డేస్ పట్టిందండి. మజ్జిగలో వేసి తీయడం. మీకు డౌట్ రావచ్చు, అదే మజ్జిగలో వేసారా? నేను అదే మజ్జిగలో వేసాను. మీరు మజ్జిగ పాడవలేదా అంటే నేను ఫ్రిడ్జ్ లో పెట్టానండి. అసలు పాడవలేదు, చాలా మంచిగా వచ్చాయి. చూడండి, ఎండబెట్టిన చల్లమిరపకాయలకి మనం డీప్ ఫ్రై చేసిన చల్లమిరపకాయలకి ఎంత డిఫరెన్సియేషన్ ఉందో. అసలుకి డీప్ ఫ్రై చేశాక మంచి కలర్ లోకి ఎంత బాగున్నాయి. అసలుకి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. కీప్ ఫర్ వాచింగ్.